అధ్యక్ష, వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ విషయంలో డికేఆర్ గారితో ప్రారంభించి అక్బరుద్దీన్ గారు, లక్ష్మణ్ గారు, వెంకట వీరయ్య గారు, గోవర్ధన్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దాకా చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష, దీంట్లో సభ్యులందరినీ మనవి చేస్తా. కాకపోతే విషయాన్ని పరిశీలించడంలో, విషయాన్ని ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏందనేది స్పష్టంగా వాళ్ళే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ద్వారా బయట పెట్టుకున్నారు. అధ్యక్ష, ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి, ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకొని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయా అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో? చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి ఇది? అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతాం స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష, డెఫినెట్గా చెప్పాలి సందర్భం కాబట్టి. ఎస్, చాలా కష్టపడి సందర్భం వచ్చినప్పుడు ప్రాణాల మీద తెచ్చుకొని కూడా కష్టపడి ఈ రాష్ట్రం తెచ్చినాం. అధ్యక్ష, అనుకున్న విధంగానే ఈ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి ఉన్నటువంటి రాష్ట్రం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అన్నాడు, ఆయనను కూడా విమర్శించారు. అంతకుముందు లేదు, డిజిగ్నేటెడ్ హౌస్ లేదు ముఖ్యమంత్రికి దిక్కు. ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో, ఈడ హైదరాబాద్లో జాగలేక కాదు, ఆ నిజాం అంటే ఆయన మనకు లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది. అధ్యక్ష, మరి ఏం భావ దారిద్ర్యమో ఏందో, ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ఇలా మనం ఒక్కరే ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రాలు అనేక రాష్ట్రాలను ఇండియాలో పోయి చూస్తే తెలుస్తుంది ముఖ్యమంత్రి నివాసం కాడ ఏం జరుగుతుందండి. వందల మంది అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పొద్దున్న లేస్తే రివ్యూలు, పథకాల రూపకల్పనలు. అధ్యక్ష, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఒక మేరకు అక్కడ దానిలోనే నేను నివాసం ఉన్న అధ్యక్ష. వారు నివసించిన కానీ ఉన్న ఎప్పుడు నేను నిన్న మొన్న మారిన ఒక్క ముఖ్యమంత్రి కారే లోపలికి పోతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కాన్వాయ్ అంతా బజార్ మీద ఉంటుంది. మరి ఆ రోజు వారు కూడా ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కాలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఫస్ట్ కావాల్సింది పార్కింగ్ ప్లేస్ అధ్యక్ష. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, కేసీఆర్ తర్వాత దాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పరాయి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్. దానిలో 150 రూములు కట్టిన ఉంటాయా అధ్యక్ష? 150 రూములు. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా? ఈ పద్ధతి మార్చుకోవడం మంచిది. దయచేసి జానారెడ్డి గారు ఇటువంటి ఇంత 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 దిగజారిపోదు, మంచిది కాదండి. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఒక అంచనా ఉండాలని మాట్లాడితే ఏమన్నా దానిలో పనిచేసే కూలో నడితే కూడా చెప్తాడు కదా, ఏమరా ఎన్ని రూములు ఉన్నాయంటే. పేపర్లు రాస్తే అండి, పేపర్లు రాస్తే నమ్మి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఏం వాల్యూ అండి? ముఖ్యమంత్రికో వాల్యూ ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, రిప్లై చెప్తున్నారు, కూర్చోండి. చేసిన దానికి విచారించాలి, చేసిన కామెంట్కు విచారించాలి అధ్యక్ష. సభ్యుడు రియలైజ్ కావాలా. ఇంకా మళ్ళీ దీనికే పెద్ద నోరు పెట్టుకుని ఎందుకు అధ్యక్ష? సరే, నాట్ ఈల్డింగ్. కూర్చోండి. నీ గొప్పతనం ఏందో తెలిసిపోయింది కదా దేశానికి. నువ్వు మాట్లాడింది విన్నారు ప్రజలు, బయట టెలికాస్ట్ అవుతుంది, నేను మాట్లాడింది కూడా విన్నారు. ఇంకా ఎందుక మళ్ళా పోయింది చాలా ఇంకా అది అయిపోయింది. రెండవది అధ్యక్ష, ఇంకో మాట చెప్తా ఉన్నా.
ఆయన మొత్తం పార్టీకి చెప్పుకున్నా ఆయనకి చెప్పుకున్నా కానీ ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. దట్ ఇస్ బియాండ్ డౌట్. ఒక భ్రాంతిలో, ఒక నెగిటివ్ మైండ్ సెట్లో మీరు 60,000 ఇల్లు కట్టలేరు, 50,000 ఇల్లు కట్టలేరు, 1,00,000 కూడా కట్టలేరు. అధ్యక్ష, దేశంలోనే ఎక్కడలేని పథకం ఇది. ఈ పథకాన్ని మేము ప్రారంభించడానికి ముందు అంతులేని అవినీతి ఆ శాఖలో జరిగింది. 1200 కట్టిన అనేది పరిశోధన చేసినట్టు చెప్పడం, నేనే చెప్పిన కదా అధ్యక్ష నా స్టేట్మెంట్లో. అది పరిశోధన చేసి పట్టుకున్నట్టు చెప్పడం, నేనే స్పష్టంగా నా స్టేట్మెంట్లో చాలా సవివరణాత్మకంగా చెప్పిన. ఎన్ని ఇండ్లు నిర్మాణమై ప్రజలు దానిలోకి పోయినరు, ఎన్ని ఇండ్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి, అనుకున్నంత స్పీడ్గా నిర్మాణం కాకపోవడానికి కారణాలు ఏంటి, టెండర్లకు రెస్పాన్స్ ఎందుకు వస్తలేదు, అవన్నీ నా నోట్లోనే చెప్పిన అధ్యక్ష. దానిలో కొత్త బిల్లు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కొత్త విషయం చెప్తారేమో అని అనుకున్నాం. అరుణ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను వారిని కరెక్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 100కు 100% ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఒకటి, వారికి ఒక అపోహ వచ్చింది అరుణ గారికి. ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇవ్వకుండా ఉండడానికి వేసినన్నారు. అది కరెక్ట్ కాదు అరుణ గారు. నా స్టేట్మెంట్లో ఉంది, మీరు చూడండి. ఈరోజు దాదాపు 336 కోట్లు ఆల్రెడీ చెల్లించిన అధ్యక్ష. ఇంకొక 1100 పైచిలకు కోట్లు దానికి ఖర్చు అయితే నేను చెప్పిన 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. నా నోట్లో ఉంది, మీరు చూసుకోండి దయచేసి. 556 కోట్లు ఇప్పుడు నెట్ మనీ రెడీగా ఉంచినామని కూడా ఇస్తా ఉన్నాం. వారు ఇంకో మాట కూడా ఇంకరెక్ట్గా చెప్పినారు. 56,000 పైచిలకు ఇండ్లు దానిలో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, పేమెంట్ అయిపోయింది. నా నోట్లో ఉంది అధ్యక్ష. నేను సభకు సమర్పించిన నోట్లో, తమ ద్వారా సభకి ఇచ్చినటువంటి నోట్లో ఉంది. మిగతా కంప్లీటింగ్ స్టేజ్కి వస్తూ ఉన్నాయి, ఎట్లా అవుతా ఉంటే వాటి చేస్తూ ఉన్నారు. ఒకటి, 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది నిరాటంకంగా. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు. రెండవది, దాదాపు ఒక 10,000 ఇండ్ల నిర్మాణం డబుల్ బెడ్రూమ్లో ఒక 500 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. వెంకటరెడ్డి గారు కనపడలేదో పాప, ఆయనకి ఇంపలేదో కానీ వాళ్ళ జిల్లాలో సూర్యాపేట కూడా జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడనైతే టెండర్లు కాంట్రాక్టర్లు తీసుకున్నారో అధ్యక్ష 14,000 ఇండ్లకు టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, మిగతా వాటికి కాలే. నేనే చెప్పిన నోట్లో రీజన్ కూడా చెప్పిన అధ్యక్ష. నేను బయట ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక పథకాలనే అద్భుతమైన బిజినెస్ వాళ్ళకు ఉంది. ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 5,000, 7,000, 10,000, 12,000 కోట్ల పనులు ఉన్నాయి. అక్కడ మార్జిన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మార్జిన్ తక్కువ ఉంది. దీంట్లో ఇది స్కాటర్డ్ వర్క్, 10 ఎకర్లు చేయాలి. నేనే పెద్ద కంపెనీలను పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష. సరే అండి, మంచిదే, మీరు చేస్తున్నారు ఆ పనులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పని కూడా చేయాలి కదా. నేను నోట్లో చెప్పలేదు అధ్యక్ష, ఎందుకంటే ఫైనల్ కాలే. ఈ మధ్యనే నేనే పూర్తి స్థాయిలో దీన్ని సమీక్ష చేసి దీని డబ్బు అధ్యక్ష, దీని డబ్బు కొదవలేదు. 16,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ టైప్ అయి రెడీగా ఉంది. దీనికి నిధుల బాధ లేదు. 17,600 దీనికి టైప్ అయింది. ఇంకా కూడా అధ్యక్ష, ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడితే మధ్యలో ఇంటర్వ్యూ చెప్పిన, నిన్ననే నేను ఒక ప్రతిపాదన ప్రధానమంత్రి గ్రామీణ్ గృహ యోజన కింద ఒక స్కీమ్ ఉంటే దాని కింద నిన్ననే సంతకం చేసి ఢిల్లీ కూడా పంపడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎంతైనా సరే డబ్బు ఇవ్వడానికి లిబరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు మనం సడన్గా టేకాఫ్ చేస్తే పెట్టుకున్న 2,60,000 టార్గెట్ చేయడానికి మేము కూడా స్ట్రాటజీ చేసుకున్నాం, ఇన్వాల్వ్ చేయబోతున్నాం. చాలామంది సభ్యులు అన్నారు జిహెచ్ఎంసీలు మీకు ఓట్లేసినారు, ఎన్నికల ఓట్లేసినారు. ఎస్, వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్, వీఆర్ అగ్రింగ్. తప్పకుండా జంట నగరాల ప్రజలకు ఆశలు ఉన్నాయి, కడతారని. మేమేం చేతులు ముడుచుకొని లేము అధ్యక్ష. ఇక్కడ ఉన్న ట్రిక్కీ సిచ్యువేషన్, అక్కడనే కట్టాలే ఇన్స్టిట్యూట్ అదే ప్లేస్లో అని ఎన్ని ప్లేస్లో ఇన్సిస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఫ్లోర్లు కడితే మొత్తం మందిని అకామిడేట్ చేయగలుగుతాం, అదొక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అది బోను ఎక్కడ ఏం లేకుండా ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన హౌసింగ్ బోర్డు తదితర ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్నటువంటి 650 ఎకరాల భూమిని కూడా హైదరాబాద్లో ఆల్రెడీ చేసి పెట్టినాం, రెడీగా చేసి పెట్టినాం. ఇప్పుడు ఏజెన్సీలు ఫిక్సప్ అయి టేకాఫ్ చేస్తే డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొని పోతాం. వెంకటరెడ్డి గారు తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం చెప్పిన అధ్యక్ష, 2,60,000 కాదు అధ్యక్ష, ఇంకా దాన్ని మించి కూడా ఇండ్లు కడతాం, కట్టి చూపిస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు లేకపోవచ్చు ఆత్మవిశ్వాసం, కానీ మాకుంది.
దీనికి ఉన్న బాలారిష్టాలు అధిగమించినాం. దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కనుక్కున్నాం. ప్రభుత్వం మనీ టైప్ ఉంది కాబట్టి మీరు అటువంటి నిరాశలు ఉండొచ్చు, కానీ మేము లేవు, మేము ముందుకు పోతాం. అధ్యక్ష, ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది ఇది కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంది, కారణాలు ఏంటి అని నేను వివరించిన అధ్యక్ష. మళ్ళీ నేను దానిలోకి పోదలుచుకోలేదు. ఇంకోటి అధ్యక్ష, గతంలో వీళ్ళు చేపట్టినటువంటి గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అనేక పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఎందుకు పెట్టినారో ఏం అర్థం కాదు. రాజీవ్ గృహకల్ప, రాజీవ్ సగృహ, ఈగ్రహ, వీవర్ కోటని, ఈల కోటని, ఆల కోటని పెట్టారు. అవి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. దానికి డబ్బులు టైప్ చేసినాం. ఎంప్లాయీస్ని పిలిచి ఎంప్లాయీస్కి ఇమ్మన్నారు. మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఒక 10 సమావేశాలు చేసినారు అధ్యక్ష. ఎటు పడితే అటు ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా అధికారం ఉండదు అధ్యక్ష. మనం తీసుకునే అప్పు కానీ చేసే ఖర్చుకు కానీ శాసనసభకు చెప్పాలి, కాక్కు చెప్పాలి, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కు. ఎటు పడితే అటు ఇవ్వడానికి లేదు. ఇంత డబ్బుని ఖర్చు అయింది, ఉద్యోగస్తులను పిలిచి అడిగినాం అధ్యక్ష. మాకు తక్కువకి ఇమ్మన్నారు వాళ్ళు. తక్కువకి ఇస్తే కడమ డబ్బు ఏం కావాలా? ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. రేపు కాకు క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు తక్కువకి ఇవ్వాల్సి వచ్చింది అని. పెట్టుబడి కన్నా తక్కువకి ఎందుకు ఇచ్చినావు నువ్వు అని కూడా అడుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అఫిషియల్ సిస్టమ్ సాటిస్ఫై చేస్తూ, లీగల్ ఫ్రేమ్వర్క్ సాటిస్ఫై చేస్తూ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో మనకు అందుబాటులో చట్ట పరిధిలో వీటిని చేయాల్సి ఉంటుంది. డెఫినెట్గా రాజీవ్ గృహకల్ప, రాజీవ్ సగృహ గురించి కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. జేఎన్యూఆర్ఎం కింద తీసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళకి మొన్ననే పర్మిషన్ ఇచ్చినాం అధ్యక్ష. ఒక 330 కోట్లు జిహెచ్ఎంసీకి పర్మిషన్ ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు, అవి కూడా వాళ్ళు కంప్లీట్ చేయబోతా ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో కమింగ్ టు ఎ క్రక్స్. మల్టీనాటీగా ఒక పీఠముడిలాగా తయారు చేసినటువంటి ఈ హౌసింగ్ విధానాన్ని అతి భయంకరమైన అవినీతి చోటు చేసుకొని ఆ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి, 100 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి జరిగినటువంటి సందర్భంలో నేను మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నా. హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం మూసివేసింది ఒక పాలసీ ప్రకారంగా. దాన్ని ఎట్టి పరిస్థితులలో రివైవ్ చెయ్యము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ ఇల్లు నిర్మాణం చేస్తాము. ఆ ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసినాము. మిగిలిన ఉద్యోగులను వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పటికి ఒక 500 మందిని దాదాపు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్లు ఇచ్చినారు, వాళ్ళని పంపిస్తాం. ఇక నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత వరకు అధ్యక్ష, ఇక నుంచి బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. సెలక్షన్ క్రైటీరియా ఏందని వారు అడిగినారు. నేను మళ్ళీ ఒకసారి రీటైడ్ చేస్తా ఉన్నా. గతంలో ఉన్న రాజకీయ జోక్యం, ఇన్ఛార్జి మంత్రి కోట, ఎమ్మెల్యే కోట, ఈ కోటాలు తొలగించినామండి. ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలు అయితే గ్రామాలు చెప్పవచ్చు, ఆ అధికారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకంటే జరిగేటువంటి తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ఎమ్మెల్యే గారు సమన్వయం చేసుకుంటాడు కాబట్టి ఒక దగ్గర ఇల్లు కట్టచ్చు, ఒక దగ్గర రోడ్లు వేయచ్చు, ఇంకో దగ్గర బ్రిడ్జ్ చేయొచ్చు. రకరకాల వెసులుబాటు కోసం ఈ గ్రామాలు సెలెక్ట్ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంది అధ్యక్ష. పలానా గ్రామంలో కట్టండి, ఇంత నంబర్ కట్టండి. లబ్ధిదారుల సెలక్షన్ మాత్రం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు అధ్యక్ష. ఆ అపవాదం మనకు వద్దని చెప్పి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించినారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యులు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. దానికి ఆ అపవాదం మనం పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంత ఘోరం జరిగిపోయింది, చాలా ఇబ్బందులు జరిగినాయి. మనమే ఎంక్వైరీలు చేసినాం, అవినీతి జరిగిందని ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వద్దు, ఆ అపవాదం మనకు ఎందుకు అధికారుల బృందానికి అప్పగిస్తాం. ఖచ్చితంగా మంచి అయినా చెడ్డైనా అధికారుల మీదనే ఉంటుంది. వాళ్ళ మీద స్టెర్న్ యాక్షన్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, 7 lakhs చాలదు, 9 lakhs చేయాలని చెప్పి అక్బర్ సాబ్ చెప్పినారు వారి స్పీచ్లో. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక సంపూర్ణమైన స్పష్టత వచ్చింది. డబ్బు ఉంది మన దగ్గర. ఏ విధంగా పోవాలనో జిహెచ్ఎస్ఏ కమిషనర్ గారు, ఆ మున్సిపల్ సెక్రటరీ గారు ఒక ఐడియాకి వచ్చినారు హైదరాబాద్ స్ట్రాటజీ గురించి, ఏ పద్ధతిలో ముందుకోదామని చెప్పి. షార్ట్ పీరియడ్లో మన అసెంబ్లీ సమావేశాలు జనవరి 1వ వారం తర్వాత ముగుస్తాయని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. జనవరిలో కూడా ఒక వారం రోజులు జరపాలని నేను కోరుతా ఉన్నా. చాలా విషయాలు మేము ప్రజలకు చెప్పాల్సింది, చాలా కార్యక్రమాలు చర్చ జరగాల్సింది. కాబట్టి జనవరి 1వ వారం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే హైదరాబాద్ శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను నేను నా దగ్గరనే 150 రూములనే ప్రగతి భవన్లనే, సీఎం రెసిడెన్సీలనే భోజనం పెట్టి మరి పిలుస్తా అధ్యక్ష. ఆ రోజు భవనం కూడా చూపిస్తా. ఆ భవనం ఎట్లుందో, ఎవరి కోసం కట్టినరో, ఎందుకోసం కట్టినరో అది కూడా అర్థమవుతుంది, దేశానికి కూడా తెలిసి అక్కర్నది. కాబట్టి ప్రగతి భవన్లోనే జంట నగరాల శాసనసభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి థ్రెడ్ బేర్ డిస్కషన్ చేసి, ఎందుకంటే మీ నియోజకవర్గాలలో మీరు బాధ్యులు,
ఏ బస్తీలో కట్టనో మీరు చెప్తారు, ప్రయారిటీలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎక్కడ టాప్ ప్రయారిటీ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ పేద ప్రజలు ఉన్నారో మీరు చెప్తారు. కాబట్టి మీరిచ్చే ప్రయారిటీ అధికారం మీకే ఉంది. కాబట్టి దాని ఫైనల్ కూడా చేద్దాం అందరం కలిసి. నేనే స్వయంగా ఉంటాను మీటింగ్లో మున్సిపల్ మినిస్టర్తో పాటు. ఆ కార్యక్రమాన్ని చాలా వేగంగా పూర్తి చేద్దామని మనం చేస్తా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా ఇంకో కూడా అక్బర్ సాబ్ చెప్పారు, దాదాపు గ్రామాలు పట్టణాలు కలిసి ఒక దాదాపు 15 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దానిలో చాలా తక్కువ పర్సెంట్ ఎలిజిబుల్ అని చెప్పినారు. అది ఇనెలిజిబుల్ అని చెప్పలేదు అధ్యక్ష. ఇమ్మీడియట్ కట్టడానికి ఆస్కారం ఉందంటే జాగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది అని చెప్పిన కానీ వాళ్ళని రిజెక్ట్ చేయలేదు, ఇనెలిజిబుల్ అని చెప్పలేదు, అండర్ పాస్ అని చెప్పినారు. బహుశా మీకు రాంగ్లీ ఇక్కడ రిప్లై ఇచ్చి ఉంటారేమో, దాన్ని కరెక్ట్ చేపిస్తాం. అది కరెక్ట్ కాదు, వాళ్ళందరినీ రిజెక్ట్ చేయలేదని చెప్పి నేను అక్బర్ గారు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎంక్వైరీ వీళ్ళని తొందర చేస్తాం అధ్యక్ష. అరుణ గారు అన్నారు ఇంత ఆలస్యం ఎందుకని. ఎస్, వారు రైట్ క్వశ్చన్ అడిగినారు, మాకు కూడా రైట్ ఆన్సర్ ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే దీంట్లో ఇందాక నేను చెప్పిన అధ్యక్ష పేర్లు చెప్పలే, సభ్యుల సంఖ్య చెప్పిన, సర్పంచ్లు ఎందరు, ఎంపీటీసీలు ఎందరు, వాళ్ళందరూ వీళ్ళందరూ అని చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అధ్యక్ష. సిబిసిఐడి వాళ్ళు ర్యాండమ్ ఎంక్వైరీ చేస్తే 36 గ్రామాలు తీసుకున్నారు అధ్యక్ష. అతి ఎక్కువ దుర్వినియోగం అయింది అని తెలిసిన 18 నియోజకవర్గాలలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినారు. చాలా భయంకరంగా వచ్చింది అధ్యక్ష. కొంచెం బాధ కలుగుతుంది చెప్పడానికి. దానిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పిన హౌస్కు వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్ అని చెప్పినప్పటికీ అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు అధ్యక్ష. 83లో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా నేను సభ్యులకు సర్క్యులేట్ చేసిన దాంతో ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. ఏ సంవత్సరం యూనిట్ కాస్ట్ ఎంత, బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ ఎంత, గవర్నమెంట్ సబ్సిడీ ఎంత, లోన్ కాంపోనెంట్ ఎంత, సంవత్సరం వారీగా నేను ఇచ్చిన అధ్యక్ష వివరాలని. అది మొత్తం చూస్తే 79% ఆన్ అండ్ యావరేజ్ ఆర్కిడ్కి తీసుకుంటే 79% ప్రజల మీద భారం ఉంది. ఈరోజు కూడా అధ్యక్ష వీకర్ సెక్షన్ హౌసింగ్లో 3,920 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసే అక్కరుంది. వాళ్ళ నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. వాళ్ళ మీద ఉందా రుణభారం. ప్రభుత్వం డబ్బు కాదు అధ్యక్ష, ప్రభుత్వం డబ్బు తక్కువ, వాళ్ళ డబ్బు ఎక్కువ. దాన్ని కాల్ చేసినారు ఇలా. ఈ కొటేషన్ ఎవరైతుండో వాళ్ళ అధికారి అయినా రాజకీయ నాయకుడైనా మరొకడైనా ఇప్పుడు ఏమైపోయింది అధ్యక్ష, తినిపోయిన పేరు రాదు రికార్డుల. ఎవరి పేరు మీద అవుతుందో, ఎవరి పేరు పెట్టి సంతకాలు పెట్టి బిల్లులు లేపుకున్నారో ఇలా వాళ్ళు జైలుపోతారు. వాళ్ళ రికవరీ చేయాలి. ఎవరు బాధ్యత లేదు అధ్యక్ష ఈ దారుణానికి, ఈ ఘోరానికి. అధ్యక్ష ఇంకో మాట చెప్తా నేను, మేము అధికారం రాగానే, రాష్ట్రం రాగానే ఇది జరిగిందని ఎప్పుడు అధ్యక్ష, నేను అందుకే స్ప్లిట్ చేసి ఇచ్చిన లెక్క. 2004 to 2014 చాలా దారుణాలన్నీ జరిగినాయి. ఆ టైంలోనే ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. వాళ్ళే చెప్పినారు ఇన్ని ఘోరాలు జరిగినాయని. శిక్షలు పడ్డాయి అధ్యక్ష. 500 మంది ఉద్యోగస్తులను డిస్మిస్ చేసిన. దాంట్లో ఈరోజు పోయి ఉరుమురి మంగళం మీద పడ్డట్టు ఎవరి మీద పడుతుంది అధ్యక్ష, ఆ పేదలు నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళ మీద పడుతుంది. ఎవరిని పట్టుకురావాలా, ఎంతమందిని జైలు వేయాలా, ఎట్లా వేయాలా? ఒకవేళ మేము వేస్తాం అప్పుడు ఏమంటారు అధ్యక్ష, ఇదే నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకనే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని మాట్లాడతారు. మేము వాళ్ళని పట్టుకుంటున్నామని చెప్తారు, హెరాస్ చేస్తున్నామని చెప్తారు. మేము మా లైన్ ఏందో, మా పాలసీ ఏందో, సంక్షేమంలో మా లైన్ ఏంది, అభివృద్ధిలో మా లైన్ ఏంది, విద్యుత్ శక్తి మా లైన్ ఏంది, అడవుల పెంపకంలో మా లైన్ ఏంది, అన్ని కార్యక్రమాలను సమ్మిళితం చేసి ప్రజలకు మా లైన్ పోయిన తర్వాత డీకేఆర్ నగర్ కోరింది కదా అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు దొంగలు ఎవరో బయట పెడతాం, 100% ఎంక్వైరీ వేగం పెంచుతాం. దానికి ఎవరెవరైతే డిమాండ్ చేసినారు ఇలా సభ్యులు, అక్బరుద్దీన్ గారు డిమాండ్ చేసినారు, కాంగ్రెస్ సభ్యులు డీకేఆర్ నగర్ డిమాండ్ చేసినారు, ఇతర సభ్యులు డిమాండ్ చేసినారు, వేగం పెంచుతాం. ఎవరెవరైతే దుర్మార్గం చేసినారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కక్కిస్తాం అధ్యక్ష. దానికి బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకు షీల్డ్ చేయాలి, మేము ఎవరు షీల్డ్ చేయాలా, మాకు ఏం అవసరం ఉంది, ప్రభుత్వానికి ఏం అవసరం లేదు అధ్యక్ష. వీరయ్య గారు చెప్పినారు స్వంత ఇల్లు స్థలం ఉంటే కూడా అవకాశం ఇస్తారా అని చెప్పి వెంకట వీరయ్య గారు అడిగినారు అధ్యక్ష. మేము ఇది మొదలుపెట్టినాం అధ్యక్ష. మొట్టమొదటి నియోజకవర్గానికి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, జనం ఎట్లా ఉంటారు, మంచిగా చూద్దామని చెప్పి చిన్న అమౌంట్ తీసుకున్నాం అధ్యక్ష. 400 హౌసెస్ పర్ కాన్స్టిట్యున్సీ అని. కొన్ని చోట్ల ఎక్కడైతే శాసనసభ్యులు ఇనిషియేట్ తీసుకున్నారో
నేను అందరు శాసనసభ్యులు కూడా ప్రార్థిస్తా ఉన్నా. పెద్ద కాంట్రాక్టర్ రావాలి, చాలా పెద్ద వ్యక్తులు రావాలని లేదు అధ్యక్ష. మన నియోజకవర్గాలలో లోకల్ మేస్త్రీలు ఉంటారు, లోకల్ సుతార్ సంఘాలు ఉంటాయి, వాళ్ళు పట్టుకోవచ్చు. ఈ మధ్య నేను చాలామంది కలెక్టర్లతో శాసనసభ్యులతో మాట్లాడితే దానికి డిపాజిట్లు ఎక్కువ పెట్టినారు, మీరు 7% డిపాజిట్ కట్టాలంటున్నారు, ఆ డబ్బు కట్టలేకపోతున్నారు, మేము మా లోకల్ ఉన్నటువంటి వారి చిన్న కాంట్రాక్టర్తో చేయించుకుందామంటే డిపాజిట్ లేవని చెప్పినారు అధ్యక్ష. నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ మధ్యన మేము రివ్యూ చేసి కొంత నిర్ణయానికి వచ్చినాం. సిమెంట్ కంపెనీలతో మాట్లాడినాం, ఎక్స్ ఫ్యాక్టరీ రేట్కి ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ శాండ్ డిపోస్ నుంచి ఫ్రీగా శాండ్ సప్లై చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే టు ఫెసిలిటేట్ స్పీడీ కన్స్ట్రక్షన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్, దానికి 2-3 మనకు పాజిటివ్ అంశాలని. ఎన్ని ఇండ్లు తెచ్చుకున్నా కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్కడ నుంచి 1,50,000 రూపాయలు వస్తాయి. అక్బరుద్దీన్ గారు అడిగినారు, కేంద్ర ప్రభుత్వం నామ్స్ వేరే ఉన్నాయి, మరి మీ నామ్స్ వేరే ఉన్నాయి, ఎట్లా కడతారని చెప్పి అడిగినారు. నేను ఆమె అధిగమించడానికి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారిని నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారికి వివరించి చెప్పినాను. 100% నీకు పర్మిషన్ ఇస్తా అని చెప్పి మన రాష్ట్రానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చినారు అధ్యక్ష. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. మేము కేంద్ర ప్రభుత్వం ఒక్క రూమ్ ఇస్తామంటే మీ ముఖ్యమంత్రి డబుల్ రూమ్ కడతా అంటున్నాడు, చాలా సంతోషం, మా డబ్బు మీ డబ్బు కలిసి ప్రజలకు డబుల్ రూమ్ కావాలని కోరుకుంటున్నా అని చెప్పి వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు మన హైదరాబాద్లోనే స్టేట్మెంట్ కూడా ఇచ్చిపోయినారు అధ్యక్ష. కాబట్టి हमारे लिए कोई तकलीफ नहीं है, सेंट्रल गवर्नमेंट का नॉर्म्स हमको एग्जेम्पशन दिया गया, वो पैसा हमारे बराबर इस्तेमाल होता. 1,50,000 మొత్తం భారం కూడా మన మీద లేదు అధ్యక్ష, అది కూడా చెప్తాను నేను. 5,04,000 రూపాయలు మేము ఏదైతే పెట్టినామో ఇవాళ కేంద్రం పెట్టుకున్న పాలసీ ప్రకారంగా వాళ్ళు కూడా పాత డబ్బు కొద్దిగా పెంచినారు అధ్యక్ష, 1,00,000 నుంచి 1,50,000 చేసినారు. అందువల్ల 1,50,000 రూపాయల వరకు దాదాపు ఎన్నిళ్ళకైనా సరే మనకు కేంద్రం నుంచి వచ్చే ఆస్కారం ఉంది. మిగతా 3.5 లక్ష మనం పెట్టే అవసరం ఉంది. అవసరమైతే కొద్దిగా ప్రైస్ ఎస్కలేట్ అయినా ఇంకో 10,20,000 పెరిగినా కేంద్రం కూడా పెంచుతుంది. కాబట్టి ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం తీసుకొని పోవచ్చు. అధ్యక్ష, నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, మళ్ళా నేను రిపీట్ చేస్తా ఉన్నా, దీని మీద నెగిటివ్ థింకింగ్లో నెగిటివ్ ఫ్రేమ్లో ఆలోచించక్కర్లేదు. డెఫినెట్గా ఈ కార్యక్రమం టేకాఫ్ కావడానికి మేము కొంత సమయం తీసుకున్నాం. మాకు కన్సర్న్ ఉంది, ప్రతిపక్ష సభ్యులకు ఎంత కన్సర్న్ ఉందో అధికార పార్టీ సభ్యులకు కన్సర్న్ కూడా అంత కన్సర్న్ ఉంది. రేపు ఈ ఇల్లు కట్టకుండా ఎలక్షన్లకు పోయినప్పుడు ఏం పరిస్థితి ఉంటుందో మాకు తెలుసు, అంత అమాయకంగా మేము ఇక్కడ లేము. కానీ రాజకీయాల కంటే కూడా అధ్యక్ష మేము ప్రాధాన్యత ఇచ్చింది ఆర్థికంగా ఈ రాష్ట్రానికి వెసులుబాటు ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఎకనామిక్ బాయన్సీ ఉంది, ఈ రాష్ట్రంలో ఉండే పేదలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఖచ్చితంగా ఒక మంచి సాంప్రదాయం శ్రీకారం చుట్టాలని చెప్పి దీర్ఘకాలిక ప్రయోజనం మేము ఆశించినాం అధ్యక్ష. ప్రజల యొక్క దేరాయే తందురుస్తాయే అన్నట్టుగా ఇంకా 4 నెలలు ఆలస్యమైనా మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లే కడతాం అధ్యక్ష. ఖచ్చితంగా పిల్లర్స్ పోసే కడతాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లర్స్ పోసి ఎందుకు కట్టమంటే వాళ్ళు పేదలకు ఈరోజు ఇస్తే పిల్లర్స్తో కడితే రేపు ఒకవేళ వాళ్ళు బుద్ధిమంతులై వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చి లేదా పంటలు మంచిగా బండి వాళ్ళు రిచ్ అయితే ఇంకో ఫ్లోర్ కూడా వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉండాలి. కాబట్టి ధనవంతులకు ఏది ఉంటుందో పేదలకు కూడా ఉండాలి. కాబట్టి పిల్లర్స్తో కట్టమని చెప్పి నేనే ఇన్సిస్ట్ చేసిన అధ్యక్ష. ఇది ఒక మంచి ఉద్దేశంతో పేదలు కూడా దిస్ ఈస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ ది డిగ్నిటీ ఆఫ్ ద పూర్, దాని ప్రధానమైన లక్ష్యం అది. లక్షలు కట్నం, 1,000 కట్నం అని సంతోషపడడం కాదు, కట్టిన తక్కువ నెంబర్ అయినా సరే మంచిగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి అని ఒక సదుద్దేశంతో కట్టిన తప్ప దీనిలో దురుద్దేశం లేదు అధ్యక్ష. కాబట్టి मैं आपको प्रॉमिस करता हूं, आपका डिमांड मैं सुन रहा था अंदर बैठ के, आपका तकरीर मैं सुन रहा था, आपने जो बात कहा वो हकीकत है. जो घर बनाए गए उसमें जितना हमारे मुसलमान कम्युनिटी को मिलना था नहीं मिले, उसी में नहीं कई चीज़ों में नहीं मिले. DRDA में नहीं मिले, देहात में जो मुसलमान थे उसको उसमें भी नहीं मिले, मुसलमान जहाँ का वहाँ गरीब रह गए. वो कंसर्न हमें भी है. आपने जो डिमांड किया है डिमांड के मुताबिक जरूर कुछ % रिजर्वेशन माइनॉरिटीज के वास्ते रखेंगे, उसमें खास मुसलमान के वास्ते भी मेंशन करेंगे. घर बन रहे तो सबके लिए बनना चाहिए, हर किसी के लिए बनना चाहिए, तभी इंसाफ कहलाता है. इसीलिए आपका बात को मैंने ले लिया सीरियसली. मैं जल्द से जल्द आपको जो हैदराबाद के MLAs के मीटिंग होंगे सो भी हम लोग बैठ के तय करेंगे कितना % होना चाहिए. अध्यक्ष, పత్రికా విలేకరులు కడతారని చెప్పి అడిగినారు. డెఫినెట్గా హైదరాబాదు కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్న కేంద్రాలలో పత్రికా విలేకరులు కడతామని ఒక మాట చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా దాన్ని కట్టిస్తాం. వాళ్ళు కూడా మనం గౌరవించదగ్గ వ్యక్తులు కాబట్టి, ప్రజా జీవనంలో ఉన్నారు కాబట్టి
తప్పకుండా కట్టిస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజీవ్ సగృహ ఉద్యోగస్తులకు ఇవ్వడం ద్వారా కానీ నేనే చెప్పిన అధ్యక్ష, మన జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి ఇవ్వండి, హోంగార్డ్స్కి ఇవ్వండి, పోలీస్ కానిస్టేబుల్స్కి ఇవ్వండి, ఎవరు టేకర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, మన ఎన్జిఓలు సిద్ధంగా ఉంటే ఇవ్వండి అని చెప్పినాం. అది తప్పకుండా దాన్ని పూర్తి చేస్తాం అధ్యక్ష. రాజీవ్ గృహకల్ప కూడా పూర్తి చేస్తాం. దానిలో ఎవరికి అవసరం లేదు, చర్చ అవసరం లేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు ఓట్లు వేసానని చెప్పిన అధ్యక్ష, అరుణ గారు చెప్పినారు. తప్పకుండా మాకు ఎక్కడేం లేని వాళ్ళకు, ఎండలో నీళ్ళలో ఉన్న వాళ్ళకు మాకు ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నది కాబట్టి మేము ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండే భాగ్యం పొందుతాం కావచ్చు ఈ పార్టీని గెలిపిస్తే అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఓట్లేసిన మాట వాస్తవం. అందులో తప్పేం లేదు అధ్యక్ష, నేను దాన్ని విమర్శగా తీసుకోవడం లేదు. 100% 650 ఎకరాలు ఎక్కడైతే ఈ కాలనీలు ఉన్నాయో అక్కడనే కట్టే చోట ప్రారంభం చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, చాలా మెరుపు వేగంతో కార్యక్రమాలు జరుగుతాయి. స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మన హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, లేదా ప్రభుత్వ దగ్గర ఉన్న స్థలాలు కావచ్చు, హైదరాబాద్ జంట నగరాల ప్రజల కోసం, పేదల కోసం నేను శుభవార్త చెప్తా ఉన్న అధ్యక్ష. 650 ఎకరాల స్థలం ఆల్రెడీ తీసి పెట్టడం జరిగింది. అక్కడ త్వరలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ చేసి టెండర్లు పిలిచి వెంటనే హైదరాబాద్లో మీరు అందరూ చూడబోతారు. శరవేగంగా డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లు నిర్మాణం జరుగుతుందని నేను సంతోషపూర్వకంగా అనౌన్స్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో సభ్యులు కోరినట్టుగా సిఐడి యొక్క విచారణ వేగం పెంచుతాం. ఆ దోషులు ఎవరుంటే వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. ప్రజలకు న్యాయం జరిగేట్టు చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ శుభ సందర్భంలో చాలామందికి చాలా సంతోషం కలిగించినాం. ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇచ్చినాం, పవర్ బాగా సప్లై చేసుకోగలుగుతూ ఉన్నాం, అనేక మందికి అనేక 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకోగలుగుతూ ఉన్నాం, అనేక పనులు చేసుకుంటూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు బలహీన వర్గాల గృహ నిర్మాణం 100% ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నాం. ముందుకు అట్లాగే చేస్తాం. పేదల మీద ఒక పైసా కూడా భారం పడనీయం. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒకసారి ఆ ఇల్లు కట్టించినామంటే, ఇంతకుముందు జానారెడ్డి గారు 83లో ఎలక్ట్ అయిన అధ్యక్ష, నేను 85లో ఎలక్ట్ అయినా, సమాంతరంగా మేము శాసనసభలో ఉన్నాం. చూసినాం అధ్యక్ష. ఈరోజు ఉన్న అధ్యక్ష ఒక ఆఫీసర్ గారు, మిత్రులు జీవన్ రెడ్డి గారు కూడా తెలుసు, వారి జిల్లాలోనే కరీంనగర్లో మన జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అధ్యక్ష, మంచి అధికారి, వారు అక్కడ పీటీడీఆర్డీఏగా మన డిఎం హౌసింగ్గా పనిచేసినారు అధ్యక్ష, ఇది కరీంనగర్ జిల్లాలో. ఆ తదనంతరం వారు కలెక్టర్గా వరంగల్ జిల్లాలో పనిచేసినారు. వారు ఒక నాటిక రచించిన అధ్యక్ష, నాకు ఇల్లు వచ్చింది అని. ఆ నాటిక సారాంశం ఏంటంటే, నాకు ఇల్లు వచ్చింది. చాలామంది శాసనసభ్యులు చూసినారు, వారు లేరు ఇక్కడ, నేను పేరు తీసుకుంటున్నా. జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణ గారు చూసినారు, అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చూసినారు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కూడా చాలామంది చూసుంటారు. నాకు ఇల్లు వచ్చిందనే నాటిక కథ ఏంటంటే అధ్యక్ష, అందరూ తెలుసు అధ్యక్ష, అక్కడ చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇల్లు వస్తుంది, ఇల్లు మన మంజూరు అవుతుంది, 20,000 9,000 ప్రభుత్వం దగ్గర ఉన్నంత లెక్క అధ్యక్ష, వెసులుబాటు లేక ఆ డబ్బు సరిపోదు, దాన్ని కట్టడు. ఏం చేయాలా? ప్రైవేట్ అప్పు తేవాలి, అది ఇది కలేయాలి. అది కాదు, 2 ఏళ్ళకి కాదు, 3 ఏళ్ళకి కాదు, ఒకటికి వడ్డీ పెరుగుతూ ఉంటుంది. వసూళ్ళు, ఎవడన్నా కంప్యూటర్ అదృష్టం పాడు కొంతమంది చేరితే వసూళ్ళు, ఆ వసూళ్ళకి వస్తే దళపులు విక్కపోడు, వీళ్ళు పారిపోవడు. మేము ఎమ్మెల్యేల అధ్యక్ష, నేను కూడా 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మేము పైరవీలు చేసి వాళ్ళు ఇడిపేయడానికి, కడతరలేబాయ్ ఆగబాయ్ అని చెప్పుడు, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏమైంది అధ్యక్ష, ఈరోజు కూడా అన్ని చెల్లింపులు పోను, కొంత వాళ్ళ నుంచి రికవరీ పోను, ఆ వసూలు చేయడం పోను, ఇంకా కూడా 3,920 కోట్ల రూపాయలు ఆ పేదల మీద కత్తి వేలాడుతూ ఉంది. లాస్ట్ 10 ఇయర్స్లో సక్తి చేయలే, ఇన్ఫార్మల్గా చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పినారు, కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ను మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి, ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో, ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి, మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు, అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాడేస్తాం, అదంతా కూడా అని మనవి చేస్తూ, ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు, మీ దర్వాజ లెవెల్ పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటిన్యూ తిని, కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోవచ్చు, ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు, పేదలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెండో విషయం అడిగినారు, లక్ష్మణ్ గారు అన్నారు,
భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళది కూడా రాజీవ్ సగృహ వీళ్ళది కూడా కొద్దిగా మాఫీ చేసి పేదలున్నారు వాళ్ళు కూడా అని చెప్పినారు అధ్యక్ష. డెఫినెట్గా నేను మనవి చేస్తా ఉన్నా, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు, ఇంత పెద్ద నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా పేదలే కాబట్టి వాళ్ళ రుణం కూడా మాఫీ చేసి ప్రభుత్వమే కట్టి వాళ్ళకి అప్పగిస్తామని కూడా నేను అది కూడా మాఫీ చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ విల్ కంప్లీట్. పేదల కోసం పనిచేసే విషయంలో, పేదల కడుపు నిండి అన్నం పెట్టే విషయంలో, పేదలకు ఇల్లు కట్టే విషయంలో మా ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మళ్ళీ అంగీకరిస్తా ఉన్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో కొంచెం ఆలస్యం జరిగిన మాట వాస్తవం. దాన్ని నేను షై ఫీల్ కావడం లేదు. తప్పకుండా మీరు చేసిన విమర్శను నేను సద్విమర్శగా తీసుకుంటా ఉన్నా. మాకు గొప్పతనం ఉంది. ఇందులో ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ప్రజలు ఎదురు చూస్తున్న మాట కూడా వాస్తవం. ఎన్నో ఆశలతో ప్రజలు చూస్తున్న మాట కూడా వాస్తవం అధ్యక్ష. వాస్తవాన్ని అంగీకరించాలి. ప్రజల ఆశలు వమ్ము కానీయం. ఎట్టి పరిస్థితులలో శరవేగంతో ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ 2,60,000 ఇండ్లే కాదు అధ్యక్ష, ఇవి ఎంత స్పీడ్గా వెళితే అంత తొందరగా చేయించి నెక్స్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం తీసుకుంటాం. రాష్ట్ర మేము ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తాం. అధ్యక్ష, ఇంకొక మాట ముగించే ముందు చెప్పాలి. మనమందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, అందరం భాగస్వాములు. నేను కూడా మంత్రిగా పనిచేసిన అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డీకే అరుణ గారు అన్నారు. వాస్తవం అందరం కూడా చేసినాం. ఏదో టైంలో ప్రజా జీవితంలోకి వచ్చినాం కాబట్టి అవకాశాలు వచ్చినట్టు అక్కడక్కడ పనిచేసిన నేను కూడా ఒక 3 ఏళ్ళు మంత్రిగా ఉన్న అధ్యక్ష. ఈ కర్మకాండలో నేను కూడా భాగస్వామిని. నేను అతీతం కాదు. అందుకే ఈ రుణం మాఫీ చేసిన అధ్యక్ష. అవన్నీ నేను చూసిన. ఆ దర్వాలు విక్కపోవడు, వాళ్ళు పారిపోవడు, ఎమ్మెల్యేగా మనం విడిపించుడు, ఆ బాధలను నేను చూసినా కాబట్టి రుణం మాఫీ ప్రకటించిన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సభ్యులందరూ గౌరవ సభ్యులు దయచేసి ఆలోచించేయాలి. పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా తీవ్రంగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇన్ని రోజుల అనుభవం మనది. ఏ స్కీమ్ పెట్టినా లక్ష్మణ్ గారే చెప్పిండ్రు, మళ్ళీ అక్కడ పైరవకారు వస్తారు, అవినీతి వస్తుంది. ఎందుకు మనకు చెడ్డ పేరు రావాలి అధ్యక్ష? మనం ఏదైనా దురుద్దేశం చేస్తామా? ఒక మంత్రిగా ఉండి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక శాసనసభ్యునిగా ఉండి ఎందుకు మనకు ఆ బాధ, ఆ బదనాం ఎందుకు? ఇవాళ మనం సెలక్షన్ మనకు వద్దని నేను ఎందుకన్నా అధ్యక్ష? తప్పకుండా మన ప్రజాప్రతినిధుల యొక్క గౌరవం కాపాడడం కోసమే నేను ఆ నిర్ణయం తీసుకున్నా. నాకు బయాస్డ్ అప్రోచ్ లేదు. అరుణ గారికి ఇంకో మాట నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఈ ఇండ్లది కూడా ఇందాక మీరు అందరు సభ్యులు చెప్పినట్టు ఎక్కడో ఒక ముగింపు దీనికి రావాలి. మనం ఎంతమందికి అసలు ఇండ్లు అవసరం ఉంది? నేను సమగ్ర కుటుంబ సర్వే చేయించిన కారణం కూడా అదే అధ్యక్ష. ఆషామాషిగా చేయించలే. సమగ్ర కుటుంబ సర్వే తదనంతరం కలెక్టర్లతో సర్వే చేయిస్తే ఒక లెక్క తేలింది ఏంటంటే 8,70,000 మందికి ఎంతకో కడితే అంతకో లెవెల్కి వస్తుందని చెప్పారు. అరుణ గారి ప్రసంగంలో వారు అన్నారు, ఒక రూము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినాం, నేను మొత్తమే కట్టలేని అంటలేదు అధ్యక్ష. కొంత దుర్వినియోగం జరిగింది. 43 లక్షలు కట్టినట్టుగా లెక్కలుంటే అలా 8-9 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు మనకు తేలుతా ఉంది ప్రిలిమినరీగా. మిగిలిన ఇల్లు కట్టిండ్రు, మంచుకో చెడకో ప్రజలు ఉంటున్నారు దాంట్లో. కొన్ని నీశాలు కట్టిన, కొన్ని దెబ్బతిన్నా గత ఈ 10 ఏళ్ళ కట్టిన వాటిల్లో ఉంటున్నారు అధ్యక్ష. ప్రజలు నివసిస్తున్నారు. నేను మొత్తమే తప్పు జరిగిందని నేను అనటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనే చేయలేదు, ఇండ్లే కట్టలేదు అని నేను ఎక్కడ అనలే అధ్యక్ష. నేను జరిగింది చెప్పినా తప్ప ఇవాళకి ఆపాదించి చేయలే నేను. అందువల్ల దాన్ని అపార్థం చేసుకునే అక్కర్లేదండి. ఒకటి, మొట్టమొదలు శాచ్యురేట్ కావాలి అధ్యక్ష. శాచ్యురేషన్ అనే మాట వైఎస్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ అక్కడ ఏమైందంటే రకరకాల చిరువలు పలుగులు పోయింది అధ్యక్ష. ఆ స్పీడ్లో చేయాలన్న ప్రయత్నంలో ఎంఆర్ఓలకు ఇచ్చినారు, ఎండిఓలకు ఇచ్చినారు, విఆర్ఓలకు ఇచ్చినారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇచ్చినారు. బిల్ పే చేసే సర్టిఫికేషన్ వాళ్ళ అధికారి కాదు కానీ ఇచ్చినారు. అవి అక్కడనే గోల్మాల్ జరిగింది. తర్వాత స్కాటర్డ్ హౌసింగ్ ఇచ్చినారు అధ్యక్ష. ఇండివిజువల్ హౌసెస్ అని ఇచ్చినారు. కట్టలే, ఒక్క ఇల్లు చూపించి 4 ఇండ్ల బిల్లు తీసుకున్నారు. ఇవన్నీ కొన్ని దుర్మార్గాలు జరిగినాయి. అందుకే ఆనాటి ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. దీనికి చరమగీతం పాడానంటే మనం ఈరోజు అవలంబించవలసిన వ్యూహం, మనం పెట్టింది హై కాస్ట్ యూనిట్ పెట్టాం. రేపు ఇంకా పెరుగుతుంటుంది ఇది. కొన్ని విషయాలు ఎట్లుంటాయి అధ్యక్ష, పెడతాం కానీ తీసేయలేం. ఇలా మండలాలు ఏర్పాటు చేసాం, తీసేస్తాం అధ్యక్ష? జిల్లాలు పెట్టినాం, వెనకకి తీసుకుంటామా? యుద్ధాలే వస్తాయి. కొన్ని మంచి పనులు వచ్చినప్పుడు వేరే వాళ్ళు తీసేయలేరు. కాబట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి ఒకసారి కట్టబడ్డ తర్వాత రేపు ఎవరు గవర్నమెంట్లున్నా, ఏ పద్ధతి వచ్చినా, ఏ పార్టీ వచ్చినా డబుల్ బెడ్రూమే కట్టాలి తప్ప లేకపోతే ప్రజలు ఊరుకోరు. కాబట్టి దీని మీద మనందరం కూడా బాధ్యతతోని ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అసలు ఎన్ని కుటుంబాలకు ఇండ్లు కడితే ఇండ్లు సరిపోతే ఒక అంతకు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ముందుకు ఎట్లొస్తుంది అనే పద్ధతి మనం ఆలోచన చేసే అక్కడ ఉంది. నేను గౌరవ సభ్యులందరినీ మనవి చేస్తా ఉన్నా, ఒక మంచి పాలసీ మనం తెద్దాం. ఎన్ని ఇండ్లు కడదాం అనేది ఒక లిస్టు డిక్లేర్ చేద్దాం.
దీనిలో కూడా నేను చెప్పిన అధ్యక్ష, మనం పెట్టే ఇండ్లు తక్కువ ఉండొచ్చు, ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే గారు 20 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 40 ఇండ్లు ప్రతిపాదించవచ్చు, 50 మంది లబ్ధిదారులు రావచ్చు. ఏం చేయాలని అడిగారు. నేను చెప్పిన మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారిని అడగద్దు, ఈయన పెట్టు ఆయన పెట్టకొని అడగద్దు, మీరు ఏం చేయండి, అదే లబ్ధిదారులు ఆ బస్